రాష్ట్ర ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ అంగిలి పువ్వు బతుకమ్మతోటి మొదలైనటువంటి చివరి రోజు ఈరోజు సద్దుల బతుకమ్మ. మహిళలందరూ కూడా 9 రకాల సద్దులతోటి బతుకమ్మకి నైవేద్యం పెట్టి నిమజ్జనం చేసే రోజు సద్దుల బతుకమ్మ. ఈ సద్దుల బతుకమ్మ రోజు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 146 ఏరియాస్లో మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. 1.5 కోట్లతోటి అన్ని ఎవరికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా సద్దుల నిమజ్జనం ఏర్పాట్లు, అదేవిధంగా రేపు దసరా ఏర్పాట్లు కూడా చేసినాం. ఈ సద్దుల బతుకమ్మ అనేది దాదాపు అందరూ కూడా ఈ 9 రోజులు చేసి చివరి రోజు రకరకాల పూలతో చేసుకొని అందరూ కూడా తల్లిగారింటికి వచ్చి మహిళలందరూ కూడా సంతోషంతో ఆటపాటలతోటి జరుపుకునే ఈ పండుగ తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలందరికీ కూడా అది రాష్ట్ర ఫెస్టివల్గా డిక్లేర్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అఫీషియల్గా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోంది. అంతేకాకుండా మహిళలందరికీ కూడా బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరలు కూడా ఇవ్వడం, మహిళలని ఆడపడుచు కానుకగా ఇస్తూ ఆదరిస్తున్నారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం. ఒకప్పుడు బతుకమ్మ అంటే మా చిన్నప్పుడు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సంతోషంగా అన్ని వర్గాల వాళ్ళు కలిసి ఆడుకునేటువంటి పండుగ. కానీ క్రమక్రమేణా అది కనుమరుగే తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ గురించి గొప్పగా చెప్పుకునే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వారి గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అందరూ కూడా చూస్తున్నారు. ఈ పూలల్లో తంగేడు, బంతి, చేమంతి, గుమ్మడి, బీర, కట్ల అన్ని రకాల పూలతోటి ప్రకృతిలో లభించే పూలతోటి చేసేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మా బతుకులు చల్లగా చూడాలని చెప్పి ఆ బతుకమ్మ పండుగను చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వర్షాకాలం తర్వాత వచ్చేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. నీళ్ళలో ఉన్నటువంటి కాలుష్యం ఏదైతే పీల్చే విధంగా ఈ పూలలో ఉన్నటువంటి గుణం తంగేళ్ళలో కావచ్చు, కట్లలో కావచ్చు, బీరగూళ్ళలో కావచ్చు, సహజంగా వాటర్ని ప్యూరిఫై చేసే గుణం ఉన్నది. అలాంటివన్నీ కూడా మన సాంప్రదాయాలన్నీ కూడా మన సంస్కృతితో పాటు సైంటిఫిక్ రీజన్స్ ఉన్నటువంటి పండుగ ఈ బతుకమ్మ. మహిళలు ఇది వెనకటి నుంచి పల్లెల్లో, పట్టణాలలో, గ్రామీణ ప్రాంతంలో మహిళలు పనులు చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు సాయంత్రం పూట వచ్చినప్పుడు అక్కడ దొరికే పూలతోటి ఆటపాటలతోటి వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి ఈ 9 రోజులు వాళ్ళు వేడుకగా చేసుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ. పసుపుతోటి గౌరవం చేసుకొని పెట్టుకొని అక్కడ లోకల్గా దొరికే పూలతోటి చేసుకొని సందడిగా వాళ్ళు చేసిన వాళ్ళ జీవన విధానాన్ని పాటల రూపంలో కథల్ని పాటల రూపంలో పాడుకుంటూ చేసుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ.